గురించి వివరాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తులుడైన పౌలు చాలా చక్కగా చెప్పాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5, 6, 7, 8, 9 వచనాలు అక్కడ చెప్తాడు. పౌలు గారు ఏమంటారంటే, చూడండి, ప్రభువుని గురించి మాట్లాడుతూ, అయ్యా ప్రభువు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. మైక్ ఎత్తుకోమా. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. తరువాత ప్రభువు ఒక్కడే. నేనే చదువుతాను చూడండి. విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. సార్, నన్ను గమనించాలి. పౌలు గారు ఎంత స్పష్టంగా చెబుతున్నారు. ఈ భూమి మీద ప్రస్తుత కాలం క్రైస్తవులు తన్నుకొని చచ్చిపోతా ఉన్నారు. ఏమంటే, మా చర్చి, మా సిద్ధాంతం, మా ఆచారాలు గొప్పవి, మా చర్చి, మా సిద్ధాంతం, మా ఆచారాలు గొప్పవి అని పెంతెకోస్తు వాళ్ళు అంటారు, భక్త సింగారి వాళ్ళు అంటారు, బ్రదరన్ వాళ్ళు అంటారు, ఎల్ఈఎఫ్ వాళ్ళు అంటారు, సిఎస్ఐ వాళ్ళు అంటారు. నన్ను అడిగితే సిఎస్ఐ వాళ్ళు, బ్యాప్టిస్ట్ వాళ్ళు, లూథరన్ వాళ్ళు మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళిపోతారు. యేసు ప్రభు చెప్పినాడు, ఏమంటాడంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి కంటే వాళ్ళని, శాస్త్రులు పరిచయుల నీతి కంటే మీ నీతి కొంచెం ఎక్కువ చేసుకోండి, వాళ్ళకంటే ముందు మీరు పరలోకానికి వెళ్ళిపోతారని. మనమేమో భక్తులని బోర్లబడి చేస్తాం. వాళ్ళేమో కనీసం ఏదో భయం ఉన్నప్పుడన్నా, స్వామి ఈ పాపం చేసినానయ్యా క్షమించమంటారు. దయచేసి వినండి, నన్ను గమనించాలి. చాలామంది పిచ్చి పెట్టి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు. అందుకని పౌలు చెప్తాడు, ఏమంటాడు తెలుసా? ప్రభువు ఒక్కడే. ప్రపంచంలో నువ్వు ఎక్కడ తిరిగినా ప్రభువు ఒక్కడే. ఒకడంటారు తండ్రే దేవుడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్మ లేడని. యెహోవా సాక్షులు అంటారు వారిని. కొంతమంది అంటారు యేసు ప్రభువే దేవుడు, యెహోవా లేడు, పరిశుద్ధాత్మ లేడంటారు. ఈ రీతిగా భిన్నంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకు పౌలు చెప్తున్నాడు, ఎఫెసీ సంఘంలో ఈ భిన్నత్వం ఉన్న కారణాన పౌలు గారు చెప్పిన మాట, బాబు ప్రభువు ఒక్కడే అని చెప్పి, విశ్వాసం కూడా ఒక్కటే. విశ్వాసం రకరకాలు కాదు, విశ్వాసం ఒక్కటే. బాప్తిస్మం కూడా ఒకటే. బాప్తిసాలు యేసు నామంలో, క్రీస్తు నామంలో, ఇంకొక నామంలో అని కాదు. ఈ మధ్యన గత వారమో ఎప్పుడో ఒక ఊరికి నేను వెళ్ళాను. ఆయన పడక మీద ఉన్నాడు. ఆ ఇంటి వాళ్ళు వచ్చి అన్నారు, సార్ దయచేసి మన ఆయనకు బాప్తిస్మం ఇవ్వండి అని. నేను బయట ఎక్కడ బాప్తిసాలు ఇవ్వను బాబు, మా చర్చిలోనే ఇస్తాను, బయట ఎక్కడ ఇవ్వను. ఇస్తే కుప్పలు తీసుకుంటారు. వాడు ఎందుకు తీసుకున్నాడో, ఎవరికి ఇచ్చినానో నాకు తెలియదు, ఇవ్వనన్నాను. ఆ పక్క నుండి ఎవడు అన్నాడు, బాప్తిస్మం అడుగుతావు అయ్య గారిని, వాడు పడక మీద ఉన్నాడు సార్, లేవలేడు అని. అప్పుడు ఆ ఇంటోడు చెప్తాడు, ఒక బిందె నీళ్లు వాని మీద పోసేయండి సార్, బాప్తిస్మం అయిపోతుంది అని. అమ్మ ఎంత తెలివిరా నీకు, దయచేసి గమనించాలి. బాప్తిస్మం ఒక్కటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనము పోయి నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకోవాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు. ఆ బాప్తిసాన్ని గురించి పౌలు రోమా పత్రికలో వివరంగా చెప్తాడు. బాప్తిస్మం నువ్వు తీసుకున్న తరువాత అందులో ప్రాచీన పురుషుడు చనిపోయి పాతిపెట్టబడి నవీన పురుషుడుగా లేవాలి అని. బాప్తిస్మం తీసుకున్న ప్రతి వారిలో పాతవన్నీ చచ్చిపోవాలి, మనం క్రొత్త వారిగా లేవాలి. మనం క్రొత్త వారిగా అంటే తెల్ల బట్టలు కట్టుకొని బయటకు వస్తాం. దయచేసి అట్లా కాదు, మనిషే నూతనంగా మారిపోవాలి. ఒక ఎగ్జాంపుల్, నీ కోపం ఉంది, ఇప్పుడు నువ్వు కోపపడవు, ఎందుకంటే కోపం చచ్చిపోయి
అందులో పాతిపెట్టబడింది. ఇంతకు మునుపు అబద్ధాలు ఉండేవి, అవి చచ్చిపోయినాయి. ఇప్పుడు అబద్ధం చెప్పవు. ఇంతకు మునుపు ద్వేషం ఉండేది, అది చచ్చిపోయింది. ఇంతకుముందు చాడీలు చెప్పేవాళ్ళం, అది చచ్చిపోయింది. అన్నీ చచ్చిపోయి కొత్తగా నువ్వు తయారైనావు. అంటే బ్రాండెడ్ పీస్. దేవుడు నిన్ను తయారు చేసి ఒక కొత్త రకమైన వ్యక్తిగా నిన్ను నిలబెట్టాడు. నేను అడిగే చిన్న ప్రశ్న, ఎంతమంది ఆ రీతిగా కొత్త వాళ్ళు అయినారో మీ చెయ్యి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఏంటి మాటలు బాబు, మమ్మల్ని భయపెట్టేది తప్ప నీకు ఇంక వేరే పనే లేదు. ఓకే, ఆయన మారినాడు, కొత్తోడుగా మారినాడు. నిజమే, నేను ఎన్నిసార్లు చెప్తా అరద్దురా అరద్దురా అని. మారి సచి ఉంటే అరుస్తాడా? అరవడు. లేదు. దయచేసి గమనించాల్సింది, ఈ చిన్న ప్రశ్నకే మన దగ్గర జవాబు లేకపోతే మనం ప్రభు ఎదుట నిలబడితే బోలెడన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటికి ఏం సమాధానం చెప్తాము? నిజమా అంటే నిజమే. హేబేలుని సులభంగా కయీను చంపేశాడు. ఆయన అనుకున్నాడు, పీడ విరగడైపోయింది, ఇంకా వీడి గొడవే లేదు అనుకున్నాడు. అయితే ఒక్కరోజు కయీనుకు తటస్థపడ్డాడు ప్రభు. తటస్థపడి అంటున్నాడు, కయీను నీ తమ్ముడేడి అనని. ఎంత రూడ్ ఆన్సరో తెలుసా? నా తమ్మునికే నేను కాపలా వాడినా అని అన్నాడు. ప్రభు చాలా నెమ్మదిగా అన్నాడు. ఆ రీతిగా చెప్పి తలదించుకున్నాడు. కయీను, నీవు సత్క్రియ చేసుంటే తల ఎత్తుకొనవా? నీలో సత్క్రియ లేదు కాబట్టి నీ వాకిట పాపము పొంచి ఉందయ్యా అని చెప్పాడు. దానర్థం, ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనము సత్క్రియలు చేయకపోతే మన ఇంటి వాకిట పాపము పొంచి ఉంటారు. మనము సత్క్రియలు చేయటానికే బాప్తిస్మము అనే కార్యక్రమం ద్వారా మనలో ఉన్న ఆ ప్రాచీన స్వభావాలన్నీ చంపబడి పాతి పెట్టబడి మనం క్రొత్తగా లేవాలి అని ప్రభు చెప్పాడు. అప్పుడే నీవు ప్రభు ఎదుట తల ఎత్తుకొని బ్రతకటానికి అవకాశాలు ఉంటాయి. ప్రభు మన ఎదుట నిలబడినప్పుడు తలదించుకొని ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు లేదంటే వాకిట పాపం ఉంటుంది అని ప్రభువే చెప్పాడు. వాకిట ప్రభు ఉండాలి కానీ పాపము ఉండకూడదు. ఆయన అంటున్నాడు, నేను తలుపు నద్ద నిలుచుండి తడుతున్నా, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేను, నాతో అతడు కలిసి భుజిస్తానని చెప్పాడు. ప్రభు ఒక్కడే. తరువాత విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. హల్లెలూయా. దయచేసి గమనించాలి, ప్రభుని నమ్ముకున్న మనలో ఈ ప్రాంతము, ఈ దేశ పరిస్థితులను బట్టి మనకు కొన్ని పేర్లు ఉన్నాయి. ఇతడు రెడ్డి, అతడు కమ్మ, అతడు కాపు, ఇతడు మాల, అతడు మాదిగ, ఇతడు ముస్లిం, ఇది బెరికి, అది గరికి, ఏదో చెప్తా ఉంటా. అయితే బాప్తిస్మము తీసుకున్న తరువాత ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందరిలోనూ చెప్పండి, అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. నాలో నుండి నా ప్రక్క వారికి, నా ప్రక్క వారి నుండి వారి ప్రక్క వారికి. ఒకవేళ మనము నేను రెడ్డిని అంటివనుకో, అక్కడ బ్లాక్ అయిపోతుంది. దయచేసి గమనించాల్సింది, నేను బ్రాహ్మణుడు అంటివనుకో, అక్కడ బ్లాక్ అయిపోతుంది. నేనుండి క్రీస్తు వ్యాపించలేడు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. ఆయన అందరికంటే పైన ఉన్నవాడు. ఆయన అందరిలోనూ వ్యాపించువాడు. అందరిలో. దయచేసి ఏ కులం, ఏ మతం, ఏ జాతి,
ఏది మనలో ఉండకూడదు. మనలో ఉంటే నీలో నుండి ఇంకొకరిలోనికి ఆయన వ్యాపించలేడు. దయచేసి గమనించాలి. రెండవది, మనలో నుండి ఇంకొకరిలోనికి క్రీస్తు వ్యాపించాలంటే ప్రేమ ఉండాలి, కానీ గర్వము ఉండకూడదు. చాలా మందికి గర్వం ఉంటుంది. దయచేసి గర్వము అనేది ఎట్లుంటుందంటే, గర్వం అందరికీ తెలుసు. ఏం రా, నేనంటే ఎవరు అనుకున్నావు అనేది ఒక రకమైన గర్వం. కొంతమందికి వినయ గర్వం ఉంటుంది. కొంతమంది మనుషులు ఉన్నప్పుడు చాలా వినయంగా ఉంటారు, కానీ లోపల వాడు తాండవం ఆడుతూ ఉంటాడు. ఎవరు? గర్వం. వాడు తాండవం ఆడుతూ ఉంటాడు. అయితే మనుషుల ఎదుట మాత్రం చాలా సాఫ్ట్గా కనిపిస్తారు. దయచేసి గమనించాలి. నీలో గర్వం ఉన్నా దేవుడు నీలో నుండి ఇతరులకు వ్యాపించలేడు. మూడవది, నీలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకపోతే నీలో నుండి ప్రభు వ్యాపించలేడు. అపరిశుద్ధత కలిగిన నీలో నుండి ప్రభు వ్యాపించే ప్రసక్తి లేదు. అందుకే మీ అమ్మ నాయనకి యేసు ప్రభు చెప్పినా, వరాపా భలే యేసు ప్రభు, మాకు గంగమ్మ సాల్లే అని అంటా ఉన్నారు. భార్యకి చెప్పినా, ఊరుకోరా, గణేష్ పండుగ ఎంత బాగా ఉంటుందో, కుడుములు చేసుకోవచ్చు, తినచ్చు అని అంటారు. భర్త అంటాడు, సే ఆదివారం పోతావు, శుక్రవారం పోతావు, శనివారం పోతావు, ఏమే సంసారం నీకు అక్కర్లేదా, వెళ్ళిపో అంటాడు. అంటే భార్యలో నుండి భర్తలోనికి ఆయన వ్యాపించలేదు. కారణం ఏమిటో తెలుసా? నీ దగ్గర ఏదో అడ్డు ఉంది. అది అపరిశుద్ధత కావచ్చు, గర్వము కావచ్చు, ప్రేమ లేనితనం కావచ్చు, కులం కావచ్చు, ఏదో ఒకటి అడ్డు ఉంది. అందుకని నీలో నుండి ఇంకొకరిలోనికి వ్యాపించలేదు ఆయన. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. చూడు, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. హల్లెలూయా. కరోనా ఎంతమందికి తెలుసు? అరే, నాకు 2 సార్లు వచ్చిందిరా బాబు. అసలు అదంటే నేను గుండె దడ పుట్టేస్తుంది. కరోనా కాలంలో ఎవడైనా అంటే నువ్వు ఉంటావాడా? ఉంటావా? అసలు ఆ చేతి గుడ్డో, టువాలు గుడ్డో, కొంగో ఏదో ముక్కుకు పెట్టుకొని ఏమో ఈడు కరోనా వాడని చెప్పి పారిపోతావు. దయచేసి గమనించాల్సింది బాగా వినాలి. ఎవరైనా కుష్ఠరోగం వచ్చినారు, మీ చుట్టమే వచ్చినారు, ఆయన ఒకసారి జరిగిన సంగతి, మేము గ్రామాలింటి సువార్త చెప్పేవాళ్ళం. నేను అప్పుడు సేవకుల బ్యాగులు మోసేవాడిని. నాకు ఒక ఆయన కుష్ఠరోగం వచ్చి బాగైన సేవకుడితో పాటు నన్ను వేసినారు అసిస్టెంట్ బ్యాగులు మోసే పని. ఆయన నడవడు, నన్ను నన్నేవాడు. అందరు వెళ్ళిపోతా ఉన్నారు. నేను నడుసారని, రే ముయ్యనోరు, నేను బాగుంటే పరిగెత్తేవాడిరా అని. సరే, ఆయనకు దప్పి ఎక్కువైపోయింది. ఆ ఊర్లో చివర ఒక ఇల్లు ఉంటే నీళ్లు అడిగినాడు. అమ్మా, నీళ్లు కాస్త ఇవ్వండి అని అడిగినాడు. ఆ అమ్మ ఒక చెంబు తీసుకొచ్చింది. మా వాడికి కుష్ఠొచ్చి బాగైంది, ఏళ్ళు ఇట్లున్నాయి, ఇట్లా పెట్టే లోపల ఆమె చెంబు వెనక్కి తీసుకునేసింది. వెనక్కి తీసుకుంటే ఈ తల్లి దప్పిక అవుతుంది అంటే ఆమెనిది నేనేను దోషులు బట్టు పోస్తాననింది. ఆయన భయంకరంగా తిట్టినాడు. తిట్టి ఆయన నీ నీళ్ళొద్దు నాకు అని వెళ్ళిపోయినాడు. నేనన్నాను, సార్ తాగండి సార్, నేను పట్టుకుంటాను, తాగుదాం, నాకు దప్పికైతాం, నేను తాగనరా అని నేనన్నాను. అమ్మ నాకన్నా వేయండి అని. ఆమె నీకు ఇస్తా బాబు చెంబు అని. నాకు చెంపిస్తాడు, దండేస్తాడమ్మా దోషుల్లోనే పోయి అని. ఆయన అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, చూడరా, అది నీకు ఇస్తాననింది, నాకు లేదు అని. భలేవాడివి నువ్వు అనుకొని. దయచేసి కుష్ఠ అంటే అందరికీ అసహ్యమే కదా.
కాదా? కాదా? మీరందరూ వాళ్ళ ప్లేట్లో కూర్చొని తినేటట్టున్నారే. అప్పుడే చూడ అని దయచేసి వినాలి. దేవుని వాక్యం సెలవిస్తాది. ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. బైబిల్ ఎంత మంచి మాట చెప్తాదో చూడండి. మీరు మీరు బాప్తిసం పొందారా? అవును సార్. ఆయన దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, ఆయన అందరికీ పైగానున్న దేవుడు అని చెప్పి ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉండువాడు. హల్లెలూయా. అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉండువాడు. నీ నుండి నీ పక్కవాడికి, నీ నుండి నీ ప్రక్కవాడికి వ్యాపించి అందరిలో ఉండేవాడు. సార్, నేను మాలోని సార్, నాకు దాంతో ఏం రా పని? నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నీలోకి నేను వస్తాను. సార్, నేను ముస్లింని సార్, దాంతో నాకేం రా పని? నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నేను నీ లోపలికి వస్తాను. సార్, నాకు కుష్ఠరోగం వచ్చింది సార్, రోగంతో నాకేం రా సంబంధం? బాప్తిస్మం తీసుకున్నావు, నీలోకి నేను వస్తాను, నీలో నేను ఉంటాను. ఎంత మంచి దేవుడు ఆయన.